శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అరుణాచల మహాత్మ్యం గురించి తెలుసుకుందాము. పూర్వము సత్యలోకంలో పద్మమునందు ఆసీనుడై ఉన్న బ్రహ్మను వినయంతో సమీపించి చేతులు జోడించి నమస్కరించి సనక మహర్షి ఇట్లు ప్రశ్నించాడు. ఓ వేదవేద్య, అంటే వేదములు అన్నింటినీ తెలిసినవాడా, అన్ని లోకముల చేత పూజింపబడేవాడా, దేవదేవా, 4 ముఖములు కలిగినవాడా, నీ అనుగ్రహము చేత నేను చక్కటి విజ్ఞానమును పొంది ఉన్నాను. నీ ఉపదేశముచే నా హృదయంలో భక్తి నిండి ఉండడం చేత ఎల్లప్పుడూ సకల విజ్ఞానము తెలియచున్నది. నీ అనుగ్రహం వలన నేను వేదముల సారమును స్థిరమైన శివజ్ఞానమును పొందితిని. ఓ దయానిధి, ఈ భూలోకంలో దేవతల చేత, మనుషుల చేత, భూతముల చేత, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగములు అనేక క్షేత్రములో వెలిసి ఉన్నవి. ఇవి కాకుండా శాశ్వత వైభవము కలిగినది, స్వయముగా ఉద్భవించినది తేజోమయమైన లింగము ఎక్కడైనా ఉంటే దయతో నాకు తెలపమని ప్రార్థించుచున్నాను. నామస్మరణ మాత్రము చేత మన పాపమును పోగొట్టగలిగినది, శివుని సన్నిధికి చేర్చగలిగిన అద్భుత లింగము ఎక్కడైనా ఉన్నదా? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, జగత్తుకు ఆధారమైనది, నశింపు లేనిది, కేవలం దర్శనం చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివతేజస్సు లింగాకృతి ధరించిన దివ్య పుణ్యక్షేత్రము ఏదైనా ఉన్నదా? దయతో నాకు తెలియవలసిందిగా ప్రార్థిస్తున్నానని ఇట్లు భక్తితో వినయపూర్వకముగా కుతూహలంగా వేడుకొనుచున్న సనకును చూసి మహాతపోనిధి అయిన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడైను. వెంటనే అతడు అంతర్ముఖుడై హృదయంలో సముద్రంలో మునిగిపోయి సర్వానికి ఆధారుడైన శివుడు పూర్వము తేజస్తంభ రూపుడై వెలిసిన వృత్తాంతమును స్మరించి తన్మయుడై బృహస్పతిని కోల్పోయాను. ఈ విధంగా ధ్యానంలో మునిగి ఉన్న బ్రహ్మ శివుని ఆజ్ఞచేత మేల్కొని తన ముందు వినయంతో నిలిచి ఉన్న కుమారుని సనకుని చూసెను. శివదర్శనం చేత కలిగిన ఆనందంతో శరీరం పులకించి కన్నులలో ఆనంద బాష్పములు నిండగా గద్గద స్వరంతో బ్రహ్మ ఇట్లు పలికినాడు. పుత్రా సనక, నీచే ప్రశ్నింపబడిన నేను మనసులో శివుని దర్శించుకొనుచూ ఉండిపోయి నిన్ను మరిచితిని. అనేక తపస్సులు చేసిన నీ యొక్క తీవ్ర శివభక్తిచే నా హృదయ క్షణమాత్రంలో బాహ్య విషయములను మరిచినది. నిశ్చలమైన మనసుతో సర్వకాలములందు శివభక్తి పారాయణులైన వారి పనుల వలన లోకములు పవిత్రములగును. అట్టివారి దర్శనం, సంభాషణం, సత్సంగము సర్వ పాపములను పోగొడతాయి. నేను నీకిప్పుడు చెప్పబోవు కథను శ్రద్ధగా వినుము. పూర్వము ఆవ్యాజ కరుణతో నిండిన అరుణాచల పర్వతము అనే మహాతేజము యొక్క ఆవిర్భావమును గురించి నీకిప్పుడు చెప్పబోచున్నాను. శ్రద్ధగా వినుము.